పదాసులారా, దక్షిణ కోస్తాంధ్ర ఓఫిర్ మినిస్ట్రీస్ అభిషిక్త సేవకులారా, దేవుని సైనికురాళ్ళైనటువంటి సువార్త కొరకు, సత్యం కొరకు యోధురాళ్లుగా సైన్యంలో పనిచేస్తున్నటువంటి దేవుని కుమార్తెలారా, మీకందరికీ కూడా ప్రభునామంలో నా వందనాలు, దైవాశీస్సులు పలుకుతూ ఉన్నాను. ప్రియ బిడ్డలారా, నా వాయిస్, నా స్వరం వింటుంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఎక్కువ ఒకప్పటి కొన్నాళ్ళ కిందటలాగా కొంచెం నాకు అంత సత్తువ, అంత బలము అనేది లేదు. కొంచెం నీరసంగా ఉన్నాను. వాయిస్ కూడా నీరసంగా వస్తూ ఉంది. అయినా సరే ప్రభువు కొరకు బ్రతుకున్నంత వరకు అయితే వాక్యం ప్రకటిస్తూ ఉండాలి. సమయమందును అసమయమందును వాక్యాన్ని బోధిస్తూ ఉండాలి. దేవుడు పిలిచిన పిలుపు ఇది, బ్రతుకుకు ఉన్న పరమార్థమే ఇది అని దేవుని చేత బలపరచబడి ముందుకు సాగుతున్నాను. మరి ఈ దినాన ప్రత్యేకంగా మరి మీతో ఒక 10 నిమిషాలు, ఎక్కువ టైం తీసుకోకుండా, ఇప్పటికే టైం చాలా అయిపోయింది కనుక కొద్ది విషయాలు మీతో పంచుకొని నేను ముగించుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. మనకందరికీ చిరపరిచితమైనటువంటి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం మూలవాక్యంగా తీసుకొని చదువుకొని చిన్న ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ సహాయముతో మనం ధ్యానము చేసి దైవ ప్రత్యక్షత పొందుకొని ముగించుకుందాం. యాకోబు పత్రిక 5:17. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మిక్కిలి ప్రేమామయుడవైన మా పరిశుద్ధ పరలోకపు తండ్రి, పరలోక రాజా, విశ్వానికి రాజా, మా హృదయాలకు, మా బ్రతుకులకు మహారాజా, నీకు వందనములు చెల్లిస్తున్నాము. మరొక మాసం దక్షిణ కోస్తాంధ్ర అగాపే సంపూర్ణ సువార్త అభిషిక్త సేవకుల యొక్క, అభిషిక్త దైవజనుల యొక్క, సేవకురాండ్ర యొక్క అద్భుత సమావేశం ఈ రీతిగా జరగడానికి మీరు కృపనిచ్చినారు. మీకు స్తోత్రం మా ప్రభు. కరుణగల మా తండ్రి, ఈనాటి యొక్క సేవకుల సదస్సును హోస్ట్ చేస్తున్నటువంటి ఈ కుమారుడు కృపారావును కూడా మీరు ఆశీర్వదించండి. అలాగే అగాపే సంపూర్ణ సువార్త సహవాస నాయకులు అందరినీ మీరు దీవించండి. పాస్టర్ సత్యానందం, అలాగే పాస్టర్ దయాసాగర్, అలాగే దేవుని దయ, ఇంకా అక్కడ అనేక మంది విశేషమైనటువంటి అభిషిక్తులు, నిదాసులు ఉన్నారు. అందరినీ మీరు ఆశీర్వదించండి. పేరు పేరు వరుసన మీరు దీవించండి తండ్రి. అందరి పేర్లు మీరు ఎరుగుదురు. అందరినీ మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినమున మీరు మాతో మాట్లాడి మమ్ము దీవించి, వెలిగించి, మండించి, బలపరిచి పంపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. పడ్డది కదా 10 నిమిషాలు. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో ఏలియా మన వంటి మనుష్యుడే, మన వంటి స్వభావము గల మనుష్యుడే అనే మాట మనం చూస్తున్నాం. పాత నిబంధన కాల ప్రవక్తలలో గొప్ప ప్రవక్తలలో ఒకడు ఏలియా. గొప్ప కార్యాలు చేసిన ప్రవక్తల్లో ఒకడు ఏలియా. ఏలియా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రవక్త. ఆయన వంటి వాడు ఇంకొకడు మాత్రమే ఉన్నాడు. ఆయన హనోకు. ఈ హనోకు, ఏలియా వీళ్ళిద్దరు కూడా మరణము రుచి చూడకుండా
మన మన దేశపు హిందూ పురాణాల్లో చెప్తారు, కొంతమంది బొందుతోనే స్వర్గానికి వెళ్ళారని. అలాగ వీళ్ళు శరీరంతో పరలోకానికి చేరినటువంటి ధన్యులు. బొందుతో కైలాసానికి, బొందుతో స్వర్గానికి అంట. అంటే వీళ్ళు కూడా హనోకు, ఏలియా విత్ ఫిజికల్ బాడీ దే వెంట్ టు హెవెన్. అంతటి విశేషమైనటువంటి ఉన్నతమైన దైవాశీర్వాదము, దైవానుగ్రహం పొందినటువంటి మహాభక్తుడు ఏలియా. ఏలియా ఒక జాతి మొత్తాన్ని దారికి తెచ్చాడు. ఆయన వర్షింపకుండునట్లు ప్రార్థన చేశారట. ప్రభువా, వేళకు వర్షాలు పడుతూ కాలాలు సరిగా వస్తూ ఉంటే వీళ్ళు బాగా తిని ఆర్థికంగా వర్ధిల్లి పాపకార్యాలకు లోనైపోయి, ఈ పాపమే కాదు, ఇది పాపమైతే దేవుడు ఎందుకు దీవిస్తున్నాడు, మేము చేసేది పాపమైతే దేవుడు వర్షాలు ఎందుకు ఇస్తున్నాడు, మేము మంచిగానే బ్రతుకుతున్నాం అనే భ్రమలో బ్రతుకుతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. కనుక వర్షాన్ని ఆపేసే తండ్రి కరువులో పడితే కానీ వీళ్ళకి స్వపరీక్ష అనేది ప్రారంభం కాదు అని ప్రార్థన చేస్తే టక్కుమని వర్షం ఆగిపోయింది. 3.5 సంవత్సరాలు వర్షాలు పడలేదు. భూమి తన పైరును ఇవ్వలేదు, భూమి తన ఫలమును ఇవ్వలేదు, ఆకాశం వర్షాన్ని ఇవ్వలేదు. అతడు మరలా ప్రార్థన చేశాడు. కుంభవర్షం పడింది, మోపైన వాన. అంతటి శక్తిమంతుడైన మహాదైవజనుడు, అభిషిక్తుడు ఏలియా. ఇది మనకు తెలిసిన విషయమే. ఇక్కడ చెబుతున్నాడు ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. ఇది చాలా విచిత్రం. అంత గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు మానవాతీతులై ఉంటారు కదా. వర్షాన్ని బంధించినవాడు, మళ్ళా వర్షాన్ని కురిపించినవాడు. మరొక సందర్భంలో ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగొచ్చింది. సవాల్ విసిరాడు, నా దేవుడే నిజమైన దేవుడైతే నేను ప్రార్థన చేస్తాను, అగ్ని దిగి వస్తేనే యెహోవా దేవుణ్ణి నమ్మండి, లేకపోతే లేదు అని బహిరంగ సవాలు విసిరి ప్రార్థన చేయడం మొదలుపెట్టగానే అగ్ని కురిసింది. అంతటి ప్రభావము కలిగినటువంటి భక్తులు వాళ్ళు ఏమైనా అష్టసిద్ధులు పొందినవారా, మానవాతీతులా, లేకుంటే వాళ్ళు ఏదన్నా దైవాంశ సంభూతులా? అనేక రకాలుగా వాళ్ళ గురించి మనం గొప్పగా ఆలోచిస్తాం. వారు దైవాంశ సంభూతులండి, సామాన్యులు గారు అనుకుంటాం. అసలు కొంతమంది ఆయన దేవుడేనండి, చిన్న సైజు దేవుడండి అంటారు. కానీ బైబిల్ చెబుతుంది మన వంటి స్వభావము గల మనుష్యుడే. ఆయన కూడా ఒకసారి కృంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఏలియా భక్తుడు కృంగిపోయాడు. ఓసారి అన్నాడు, ఇక చేసిన సేవ చాలేనైనా నా ప్రాణం తీసుకో, నేను చచ్చిపోతాను తండ్రి అని ప్రార్థన చేశాడు. మరి మొదటి రాజుల గ్రంథంలో 19వ అధ్యాయము 4వ వచనం, యెహోవా మరణాపేక్ష గలవాడేట. ఏలియా మరణాపేక్ష గలవాడే ప్రార్థిస్తున్నాడు. యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాను. మొదటి రాజులు 19:4వ వచనం. చాలామంది నా దగ్గరకు వచ్చి, అయ్యగారు నేను చచ్చిపోవాలనుకుంటున్నానండి, మా ఇంట్లో నెమ్మది లేదు, మనసులో నెమ్మది లేదు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, పిల్లలు మాట వినడం లేదు, కుదరని రోగం ఒకటి వచ్చి పడింది, నేను చచ్చిపోతానండి అనేవాళ్ళు చాలామందిని మనం చూస్తూ ఉంటాం. మాటకు ముందు సూసైడ్, అదేంటో అది పిల్లలాట్లాగా తయారైపోయింది. అరే అలాగ ఎందుకు అంత పిచ్చి ఆలోచన? చచ్చిపోవడం ఏంటి? బ్రతకాలని మనం ప్రయత్నం చేయాలి, బ్రతకడానికే జీవితాన్ని ఇచ్చాడు తప్ప చచ్చిపోవడానికి కాదు.
దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా బ్రతకాలి అని బుద్ధి మాటలు చెప్పి పంపిస్తాం. కానీ విషయం ఏంటంటే, అలాగే ఒకప్పుడు ఏలియా ప్రవక్త మాట్లాడాడు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, వీళ్ళు మాట్లాడతారు, నేను చచ్చిపోతా. ప్రేమ విఫలమైందని ఒకడు, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యామని ఒకరు, వ్యాపారం మునిగిందని ఒకరు, చచ్చిపోతాం అంటుండే. ఏలియా ప్రవక్త కూడా అదే మాట. ఆకాశము నుండి అగ్నిని దింపిన వాడు కూడా ఇదే మాట. వర్షాన్ని బంధించగలిగిన వాడు కూడా అదే మాట. సేమ్ హ్యూమన్ వీక్నెసెస్. ఆ డిప్రెషన్ అనేది ఆయనకు కూడా వచ్చింది. ఎందుకంటే నీ వంటి నా వంటి స్వభావము గల మనుష్యుడే. ఎంత మహాభక్తుడైన మానవుడు మానవ సహజమైన బలహీనతలు కలిగిన వాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన వంటి స్వభావము గల మనుష్యుల్ని మీ వంటి నా వంటి బలహీనతలు కలిగిన మనిషిని దేవుడంత గొప్పగా వాడుకున్నాడు. ఏలియా వర్షాన్ని బంధించాడు, వర్షాన్ని కురిపించాడు, తర్వాత అగ్నిని కురిపించాడు అనేది కాదు పాయింట్. దేవుడు ఏలియాను వాడుకున్నాడు. నీలాంటి బలహీనతలు, నాలాంటి బలహీనతలు కలిగిన ఒకడిని పట్టుకొని దేవుడే వర్షాన్ని బంధించడానికి ఆయన్ని వాడుకున్నాడు. నీలాంటి నాలాంటి బలహీనతలున్న ఒక మనిషిని పట్టుకొని అగ్నిని కురిపించడానికి దేవుడు వాడుకున్నాడు. దేవుడు పట్టుకుంటే అతి సామాన్యుడు కూడా అసాధారణమైన వ్యక్తిగా మారిపోతాడు. కాబట్టి మరి ఇప్పుడు నేనున్నాను, నేను ఇవాళ మీ దగ్గరికి రాలేకపోయాను. ఇప్పటికి నేను అక్కడ ఉండాలి, మీ దగ్గర కంతేరు అనుకుంటా కదా, గ్రామం గుంటూరు దగ్గర, అక్కడ ఉండాలి. అది నాకు ఆరోగ్యం బాగోలేదు. చాలామందికి నేను వాక్యం చెప్తా ఉన్నాను కనుక అయ్యగారు బాగానే ఉన్నాడు, ఏం కాలేదు, ఏమని అనుకుంటుంటారు. కానీ ఇక్కడ నాకు ఏమేం జరుగుతుందో నాకు తెలుసు, దగ్గర ఉన్న వాళ్ళకి తెలుసు. నాకు డిప్రెషన్ ఉంటుంది, నాకు డిప్రెషన్ అప్పుడప్పుడు వస్తుంది, నాకు మనసు అంతా కృంగిపోతుంది, నాకు నీరసంగా ఉంటుంది. మళ్ళీ దేవుడు బలం ఇస్తాడు. ఇవన్నీ పౌలుకు కూడా ఉండినవి. 2000 సంవత్సరాల క్రైస్తవ సంఘ చరిత్రలో క్రైస్తవులందరికీ మాదిరి పురుషుడైన పౌలు భక్తునికి కూడా ఈ అన్ని బాధలు ఉన్నాయి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం ఇలా చెబుతున్నాడు పౌలు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశ్యమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంతియొకయ, ఈకొనియ, లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొన్నవాడవై నన్ను వెంబడించితి. అట్టి హింసలను నేను సహించి తిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించాడు. అంటే ఇవన్నీ ఉన్నాయి ఈయనకు. అన్ని హింసలు అనుభవించాడు ఆయన. ఇంకో మాట అంటాడు, నా ఓర్పును నీవు తెలుసుకున్న. ఓర్పు అంటే ఓర్పు ఎప్పుడు కావాలి? శ్రమ వచ్చినప్పుడే కదా ఓర్పు కావాలి. నా ఓర్పును నువ్వు తెలుసుకున్నావు అని తిమోతితో చెబుతున్నాడు. తిమోతి దగ్గరగా ఉండి పౌలు యొక్క ఓర్పును కళ్ళారా చూశాడు. అంటే ఎంత ఓర్చుకున్నాడో, ఎన్ని శ్రమలు, కష్టాలు, ఈదజాలైనటువంటి నదుల వంటి ఆపదలు ఎన్ని వచ్చినా ఆ భక్తుడు ఎలా తట్టుకున్నాడో అతని ఓరిమి యువ దైవజనుడు, యంగ్ మ్యాన్ ఆఫ్ గాడ్ తిమోతి కళ్ళారా చూశాడు. నాకు కలిగినట్టు హింసలను, ఉపద్రవములను తెలుసుకున్నవాడవై నన్ను వెంబడించితివి. ప్రియ మిత్రులారా, మరి మొన్న ఒక సహోదరుడు నిజామాబాద్ నుండి, మీకు అందరికీ తెలుసు అనుకుంటాను, వాళ్ళ బాబుకు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది. బెంగళూరుకి వెళ్ళారు, షిమోగ్గా వెళ్ళారు.
ఆ బాబు ఇక తక్కువ కాదు, దక్కడు, వెళ్ళిపోమ్మని చెప్పారు. అప్పుడు అక్కడి నుంచి ఫోన్ చేసి, అరే షిమోగా ఎందుకు పోయినావు, నువ్వు నాకు చెప్పొద్దా ఇక్కడ, చెప్పకుండా ఎందుకు వెళ్ళావయ్యా, చెప్పి ప్రార్థన చేయించుకోనన్న పోవాలి అని చెప్పాను. తర్వాత ఫోన్లో ప్రార్థన చేశాను. విచిత్రంగా నిజామాబాద్కు మళ్ళీ వచ్చిన తర్వాత ఆ బాబు కోలుకోవడం మొదలుపెట్టాడు. బెటర్ అవుతూ ఉన్నాడు. కొంతకాలం అయ్యాక అనుమానం వచ్చి టెస్ట్ చేయించారు. మళ్ళీ అన్ని స్కానింగ్లు చేయిస్తే ఆ బాబుకు క్యాన్సర్ లేదేమీ లేదు. బాబుకు క్యాన్సర్ లేదు. బ్రెయిన్ క్యాన్సర్ ఎప్పుడు పోయిందో, అక్కడ వాళ్ళు క్యాన్సర్ స్పెషలిస్టులేమో ఇప్పుడు తగ్గదు, ఇంకా బాబు దక్కడు, అడ్వాన్స్డ్ స్టేజ్ అని చెప్పి పంపించేస్తే, ఫోన్లో చిన్న ప్రార్థన చేస్తే ఆ బాబు స్వస్థత పొంది ఇంకా బాగున్నాడు. ఇప్పుడు 2-3 సంవత్సరాలు అయిపోయింది. చక్కగా ఆడుకుంటున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు. నిజామాబాదు ఆ బాబు. ఇంటర్నెట్లో కూడా సాక్ష్యం ఉంది. నేను ప్రార్థన చేస్తే ఫోన్లో అద్భుతం జరిగింది. మరి నాకే ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చింది. అది తిరకాసు. విషయం ఏంటంటే, ఎన్నో అద్భుతాలు చేయడానికి దేవుడు వాడుకునే దైవజనుడు మానవాతీతుడు కాదు. ఇది వాళ్ళ పాఠం. మొదటి పాఠం ఏంటి? ఎన్నో అద్భుతాలు, అద్భుతమైన కార్యాలు, సేవ, పరిచర్య, ఆత్మల సంపాదన జరిగించడానికి దేవుడు వాడుకునే దైవజనుడు సామాన్య మానవుడే, మానవాతీతుడు కాడు. ఇది మొదటి పాఠం. రెండో పాఠం, ఎంత మానవాతీతుడు కాకపోయినా, ఎంత అతి సామాన్య మానవుడైనా ఊహించలేని అద్భుత కార్యాలు దేవుడు తప్పక మన ద్వారా జరిగిస్తాడు. ఆయన తలుచుకుంటే, ఆయనకు మనం లోబడితే. ఈ 2 క్రైటీరియా. దేవుడు మన జీవితంలో ఒక కార్యం చేయాలని అనుకోవాలి, మనము ఆయనకు విధేయులం కావాలి. బేషరతుగా విధేయత చూపితే జరగని గొప్ప కార్యం అంటూ లేనే లేదు. నేను ప్రార్థన చేసినప్పుడు క్యాన్సర్ బాగైందని పిల్లలు కలగనోళ్ళు ఫోన్లోనే ప్రార్థన, మళ్ళీ దగ్గరికి రారు, నేను వాళ్ళ ఇంటికి పోను, ఏమీ లేదు, ఫోన్లోనే ప్రార్థన చేస్తూ ఉంటే, ఫోన్లో ప్రార్థన చేసినాక నెక్స్ట్ మంతే దేవుడు గర్భఫలము కన్ఫర్మ్ చేశారండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. చక్కని బాబును పాపను ఎత్తుకొని ప్రార్థన చేయించుకొని పేరు పెట్టించుకున్న వాళ్ళు ఉన్నారు. ఎన్నో అద్భుతాలు జరిగినాయి. కానీ నా బాధలు నాకున్నాయి. క్యాన్సర్లు నయమైనాయి, పిల్లలు పుట్టరు అనుకున్న దంపతులకు పిల్లలు పుట్టారు. తర్వాత ఆర్థికంగా కృంగిపోయిన వాళ్ళు మళ్ళీ లేవనెత్తబడ్డారు. నాకైతే 5 కోట్ల అప్పయింది. మరి దీనికేమంటారు? ఏమయ్యా నువ్వు అంత గొప్పలు చెప్పుకుంటున్నావు, ఇదంతా ఉంటే, అంత శక్తి నీకే ఉంటే మరి నీకెందుకు అప్పయింది? అంత శక్తి నీకే ఉంటే నీకెందుకు ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చింది అని వితండవాదం చేస్తారు కొంతమంది. శక్తి నాలో లేదు, అది మొట్టమొదట మనం గమనించాలి. శక్తి దేవునిలో ఉంది. ఆ సర్వాంతర్యామి, సర్వకృపానిధి, సర్వాధికారి, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడైన ఆ పరమాత్మనిలోనే శక్తి ఉన్నది, కానీ మనిషిలో ఉండదు శక్తి. అదంతా ఒట్టిది. ఆయన పని చేస్తాడు. పని చేసేటప్పుడు ఎవరినైనా వాడుకుంటాడు, స్వస్థతలు చేస్తాడు. ఎవరినైనా వాడుకుంటాడు, అద్భుతాలు చేస్తాడు. మొన్న అన్నారు, ఏమయ్యా మీరు పాస్టర్లేమో మరి మీరెందుకు కళ్ళజోడు పెట్టుకున్నారు? పాస్టర్లేమో మీరెందుకు హాస్పిటల్కి పోతారు? మీరు దైవజనులు స్వస్థతలు చేస్తారు కదా, మీరెందుకు మందులు వాడతారు అని అడిగారు ఒక నాస్తికుడు. నేనన్నాను, పాస్టర్లు పోయి మందులు వాడే సంగతి వదిలిపెట్టు, గుండె స్పెషలిస్టుకు గుండెపోటు వస్తుందా రాదా? హార్ట్ స్పెషలిస్ట్ ఉన్నాడు, కార్డియాలజిస్టు, మరి నువ్వే కార్డియాలజిస్ట్, నీకెందుకు వచ్చిందంటే ఏమన్నా తెలివైన ప్రశ్న? మానవులము అందరికీ అవే బలహీనతలు ఉంటాయి.
ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ వృత్తి అయినా, ఎవడైనా మనిషి మట్టే. మట్టితో దేవుడు ఆదామును చేశాడు. ఆ మట్టికి పుట్టిన మట్టి ముద్దలం మనం. అందరికీ అవే అనుభవాలు, అనుభూతులు, భావోద్రేకాలు, ఎమోషన్స్, అవే శరీర బలహీనతలు అన్నీ ఉంటాయి. సమస్త మనుషులకు కలిగే శోధనలు మీకు కూడా వస్తాయి అని చెప్పారు. యేసును నమ్మగానే మనం మానవాతీతులం కాలేదు. మరి ఏమిటయ్యారయ్యా మీరు? ఏమయ్యారు? మానవాతీతులు కాలేదు కదా, ఏమయ్యారు అంటే ఈ లోకానికి అతీతుడైన ఒక మహాశక్తిమంతుని చేతిలో సాధనాలు అయిపోయాం. అనంత శక్తి సంపన్నుడి చేతిలో మనం ఒక టూల్స్, సాధనాలు అయిపోయాం. గనుక ప్రియులారా, ఏలియాను వాడుకున్న దేవుడు మిమ్మల్ని, నన్ను, అందరినీ కూడా బలంగా వాడుకొనున్నట్లుగా మనం కూడా దేవునికి లోబడి జీవిద్దాం. మనకు సాధ్యమైనంత వరకు పరిశుద్ధ జీవితం, దేవునికి లోబడే జీవితం జీవిద్దాము. ఆయనకు అప్పగించుకుంటే మీరెవరైనా సరే మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మీరు అనుకున్నది చేయకపోవచ్చు, ఆయన అనుకున్నది చేస్తాడు తప్పకుండా. ఇది మాత్రం గ్యారంటీ. మీరున్న ఊళ్ళలో, మీరు ఎక్కడ ఉన్నా దేవుని నుండి గొప్ప కార్యాల కొరకు మీరు ఎదురు చూడండి. మీ బలహీనతలను చూసి మీరు ఎప్పుడు నిరాశపడద్దు. నాకెందుకు ఇలాగైంది, నాకెందుకు ఈ జబ్బు వచ్చింది, నాకెందుకు ఇలాగ బలహీనత వచ్చింది, ఎందుకు అప్పులేని, ఎందుకు దేవుడు సాయం చేయాలి అనుకోవద్దు. అవన్నీ బాధలు భక్తులకు అందరికీ ఉన్నాయి. ఆ బాధలన్నీ నాకున్నాయి, ఏలియాకున్నాయి, పౌలుకున్నాయి. సమస్య లేని భక్తుడే లేడు. ఆ సమస్య ఉన్నా సరే దేవుని కొరకు వారు గొప్ప కార్యాలు చేశారు, ప్రపంచాన్ని ఆశీర్వదించారు. మీరు, నేను, మనందరం అలాగ ఉండాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈ చిన్న ఉపదేశం ముగించుకుంటున్నాను. దేవుడు మనందరిని ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మికిలి ప్రేమమయుడమైన మా పరిశుద్ధ పరలోకపు తండ్రి, నీకు వందనములు చెల్లిస్తున్నాం. సర్వాంతర్యామి, సర్వజ్ఞుడా, మా అక్కర ఎరిగిన గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు. కంతేరు గ్రామంలో నీ కుమారుడు కృపారావు ద్వారా మరి నిర్వహించబడుతున్న ఓఫిర్ మినిస్ట్రీస్ అభిషిక్త దైవజనుల, దైవ సేవకురాండ్ర నెలసరి ప్రార్థనా సమావేశం ఇంత అద్భుతంగా మీరు జరిగించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి మా స్థానిక సంస్థ నాయకులను ఆశీర్వదించండి, అందరినీ దీవించండి. ప్రతి నీ దాసుని, వారి వారి కుటుంబములు, వారి యొక్క మరి వారి పిల్లలు, వారి సంఘములు అందరినీ ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరి సంఘమును విస్తరింపజేయండి, సంఖ్యలో, ఆధ్యాత్మిక అంతస్తులో వర్ధిల్ల చేయండి. ప్రతి ఒక్కరికి అద్దరికి వెళదాం, ఇంకా ఎరుగని వారికి తెలియజెబుదాం అనే విశాల దృక్పథం దయచేయండి. మా దేశము మీద నీ పరిశుద్ధాత్మ వర్షం కుమ్మరించండి, నీ ఆశీర్వాద వర్షం కుమ్మరించండి. సత్యమును ప్రేమించు వాళ్ళందరి మీద ఆర్థిక ఆశీర్వాద కుంభవర్షం కుమ్మరించండి. చెడుతనము చేయి వారి చెడుతనమును, దుర్మార్గుల చెడుతనమును మీరే మాన్పివేయండి. సన్మార్గులను మీరు ఆదరించి ధైర్యపరిచి ఉన్నత స్థితికి హెచ్చించండి. మా దేశమును ఒక స్వర్ణ భారతంగా మీరు మార్చండి. మా భారతదేశ అధికారులందరినీ ఆశీర్వదించండి. ప్రైమ్ మినిస్టర్ గారు మొదలుకొని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అమ్మగారు మొదలుకొని, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, అన్ని జిల్లాల కలెక్టర్లు అందరిని ఆశీర్వదించండి. అందరికీ మంచి సుపరిపాలన అందించడానికి నీ దైవ జ్ఞానము దయచేయండి. మా దేశం నుండి మతోన్మాదాన్ని తరిమి కొట్టండి, పారద్రోలండి. మతోన్మాదము చేత బాధించబడుతున్న అనేక మంది ప్రభా సంఘాలు, మందిరాలు కూల్చివేయబడి, పాస్టర్లు కొట్టబడి, చంపబడి చాలా బాధించబడుతున్నారు తండ్రి. నీ పిల్లలు ఎవరైతే మతోన్మాదుల చేతిలో దాడులకు గురైనారో వాళ్ళని మీరు ధైర్యపరచండి, ఆదరించండి. మా దేశంలో ఈ గందరగోళ వాతావరణం తొలగించి ప్రశాంత భారతదేశంగా చేయండి. అద్భుత కార్యములు చేసి రానున్న దినాల్లో మా భారతదేశ ముఖ చిత్రమే మార్చివేసి అసలు సిసలైన సమాజము కలిగిన చక్కని దేశంగా మా దేశమును ఆశీర్వదించమని
అందుకోసం మమ్మల్ని అందరినీ వాడుకోమని వేడుకుంటున్నా. ఏలియాను వాడుకున్నావు, మాలాంటి బలహీనతలు ఉన్నప్పటికీ వాడుకున్నావు. మరి ఏలియా వంటి బలహీనతలే మాకుంటే మమ్మల్ని ఎందుకు వాడుకోనైనా? మమ్మల్ని వాడుకొని మా దేశమును సుసంపన్నం చేయండి. యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వజగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరివచ్చిన మనకందరకు, భూలోకమందున్న సకల భక్త కోటికి, ఇప్పుడు సమావేశమై ఉన్నటువంటి దక్షిణ కోస్తాంధ్ర అగాపే సంపూర్ణ సువార్త సహవాస అభిషిక్త దైవజనులందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తథాస్తు. గాడ్ బ్లెస్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ. To the South Coastal Andhra branch. తమ్ముడు అన్నా మళ్ళీ చేస్తానన్నా. అలాగే తమ్ముడు, అలాగే తమ్ముడు. అయ్యా అమ్మ దగ్గర రండి, కొంచెం రండి సార్, రండి బాబు. ఆ సార్ చైర్ ముందు అన్నకు దగ్గర